తెలంగాణ రాష్ట్రంలో కొన్ని అనివార్య కారణాల వల్ల పెండింగ్లో పడిపోయిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు తాజాగా వచ్చాయి. ఇందులో ప్రధానంగా 3 స్థానాల్లో 2 బీఆర్ఎస్ 1 బీజేపీ కైవసం చేసుకుంది. మరి కాంగ్రెస్ పార్టీకి ఒక దెబ్బ తగిలినట్టు కూడా బయట ప్రచారం జరుగుతున్న సందర్భంలో మనతో మాట్లాడడానికి, అలాగే ఎన్నికల ఫలితాలు జరుగుతున్న పరిణామాలు గల కారణాలు చెప్పడానికి మెట్టు సాయి కుమార్ గారు ఉన్నారు. తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్. ఎట్లా చూస్తున్నారో తెలుసుకుందాం. ఏం చెప్తారు? ఒకవైపు 3 స్థానాల్లో 1 బీజేపీ 2 బీఆర్ఎస్ గెలుచుకుంది. కాంగ్రెస్కు ఒక్క స్థానం కూడా దక్కలేదు అధికార పార్టీకి. ఎట్లా చూస్తారు? సతీష్ గారు, మీరు దక్కలేదు అంటున్నారు. అక్కడ జరిగిన రాజకీయ వ్యభిచారాన్ని మీరు గమనించకపోతే ఎట్లా? దిశ టీవీ అంటే అన్ని దశల్లో వెళ్ళే దిశ టీవీ. మీరు ఇబ్రాహీంపట్నంలో ఎవరండి వైస్ చైర్మన్? బీజేపీ. చైర్మన్ ఎవరండి? బీఆర్ఎస్. ఓకే, అంటే వీళ్ళకి ఎప్పుడైంది బంధం అండి? నేను ముందే చెప్తున్నాము, ముఖ్యమంత్రి గారు ముందే చెప్పడం జరిగింది, బీఆర్ఎస్ బీజేపీ వేరు కాదు, ఇవి ఒకటే తాళ్ళ నుండి 2 ముక్కలని చెప్పి. వీరు కౌల పిల్లలు, వీళ్ళు తెర ముందు ఉండే ఇప్పుడు తెర బయటకు వచ్చిర్రు. 2023లో కానీ 2024లో కానీ 2026 ప్రతి ఒక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎన్నికల్లో, మన సర్పంచ్ ఎన్నికల్లో బాజాప్తగా ఎక్కడెక్కడ కావాలనో అక్కడక్కడ బీజేపీ బీఆర్ఎస్ ఒక ఒప్పందం ప్రకారంగా ముందుకెళ్ళినాయి. ఇంతకుముందు బయటపడలేదు, ఇప్పుడు బయటపడింది. ఇప్పుడు బాధ్యత చెప్తున్నాను కదా, ఎక్కడెక్కడైతే బీఆర్ఎస్ పార్టీ వీక్ ఉందో అక్కడ బీజేపీ పార్టీ వాళ్ళకు సహకరిస్తుంది. నేను ముందే ఎప్పుడు జరిగింది, సిరిసిల్లలో కేటీఆర్ గెలవనీకే బండి సంజయ్ ఓకే అయిపోతాడు, ఖానాపూర్లో బీజేపీ గెలవనీకే బీఆర్ఎస్ ఓకే అవుతుంది. ఇంకేందండి, ఇంకేం కావాలి? ఇంత మంచిగా, ఇంత స్పష్టంగా, ఇంత వ్యవహారంగా, ఇంత దుర్మార్గంగా రాజకీయ వ్యవహారం చేసినటువంటి బీజేపీ బీఆర్ఎస్ రాజకీయాల గురించి మాట్లాడడం అంటే సిగ్గుచేటు. ఎక్కడ వాళ్ళకి ఎజెండా లేదు, వాళ్ళకు జెండా లేదు, ఆత్మాభిమానం లేదు, పార్టీ యొక్క నిర్ణయాలు లేవు, పార్టీ వ్యవస్థ లేదు, పార్టీ కార్యకర్తల మనోభావాలు తెలియదు. ఎప్పుడు కూడా బీజేపీ బీఆర్ఎస్ రాజకీయ వ్యవహారం తప్ప ఎప్పుడు కూడా ప్రజల క్షేమం కోసం ఒక్క అడుగు కాదు, ఒక్క ఆలోచన లేదు, వాళ్ళ భవిష్యత్తులో రాదు కూడా. స్థానిక ఎన్నికలకు సంబంధించిన విషయాల్లో మాత్రం అక్కడున్న స్థానిక పరిస్థితులు తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవచ్చు అని కూడా కొంతకాలంగా ప్రచారంలో ఉంది. ఆ నిర్ణయం ప్రకారం తీసుకున్నట్టుగా అనుకోవచ్చు కదా. అంటే మీ పార్టీకి ఎలాంటి ఎజెండా లేదా? బీజేపీ పార్టీకి ఎజెండా లేదా? బీఆర్ఎస్ పార్టీకి ఏం లేవా ఎజెండాలు? అంటే ఏమని చేసుకుంటారా అంటే రాజకీయం కోసం? ఎందుకు? తుచ్చమైన వ్యవహారాల కోసము పార్టీ సంబంధించిన వ్యవస్థని భ్రష్టపరిచిన మీరు మాట్లాడుతున్నారు. మంచి కోసం, మానవత్వం కోసం, వ్యవహారం కోసం మాట్లాడుతున్నారు. ఈ సమాజంలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కన్నా దుర్మార్గ పార్టీలు ఎక్కడ లేవు, రావు, కనబడవు, భవిష్యత్తులో వినపడవు కూడా. బీజేపీ యొక్క వ్యవస్థను బీఆర్ఎస్ పార్టీ కాపాడుతుంది. బీఆర్ఎస్ పార్టీ యొక్క వ్యవస్థను బండి సంజయ్ కాపాడుతూ ఉన్నాడు. వీళ్ళిద్దరు కౌల పిల్లలని చెప్పి మేము లబోదోబో అప్పని పెట్టుకుంటూ ఉన్నాం. ఇప్పుడు బయటపడింది, తెలంగాణ ప్రజలు మేధావి వర్గం అందరు గమనిస్తూ ఉన్నారు, బీజేపీ బీఆర్ఎస్ వేరు కాదు, వీరు ఒక్కటే తాను లాంటి 2 ముక్కలు, ఒకటే ప్లేట్లో రెండు మన అట్టిపండులాగా. అదేవిధంగా ఇది కౌల పిల్లలు, రామ్ ఔర్ శ్యామ్. బీఆర్ఎస్ బీజేపీ, బీజేపీ రామ్, బీఆర్ఎస్ శ్యామ్. ఈ రామ్ ఔర్ శ్యామ్ని తెలంగాణ ప్రజలు బొంద పెడతారు. ముఖ్యంగా మీరు చెప్తున్నా, మీకు రాజకీయం చేయడం సహజమే, కానీ మన విధి విధానాలు, మన కార్యకలాపాలు, మన వ్యవస్థ నిర్మాణం, ఏ విధంగా నిర్మించుకున్న వ్యవస్థని, పార్టీ యొక్క నిర్మాణ వ్యవస్థ ఏంది, పార్టీ యొక్క ఆలోచన ఏంది, ఆలోచనలు లేవు, వ్యవహారాలు లేవు, నియమాలు లేవు, మంచి లేదు, మానవత్వం లేదు, ఏం ముచ్చట లేదు. మాకు రాజకీయం కావాలి, మాకు చైర్మన్ పదవి కావాలి, మాకు వైస్ చైర్మన్ పదవి కావాలి, ఎట్టి పద్ధతులు ఏమైనా కానీ ఏమైనా అయిపోయి, కానీ మేము మా బీజేపీ కానీ మా బీఆర్ఎస్ కావాలని మా రాజకీయం చేసుకున్నారు. తెలంగాణ ప్రజలు చూశారు. అటు కాతేనపల్లి కానివ్వండి, ఇటు ఇబ్రాహీంపట్నం కానివ్వండి, ఖానాపూర్ కానివ్వండి. కేదనపల్లి విషయానికి వస్తే మాత్రం రాష్ట్రంలో పెద్ద సంచలనంగా మారిపోయింది. అక్కడ బాల్కా సుమన్ కూడా అరెస్ట్ చేయడం, అలాగే అధికార పార్టీ బలాన్ని కూడా ఉపయోగించినప్పుడు కూడా ప్రజాస్వామ్యయుతంగా ఈరోజు ప్రజలు గెలిపించుకున్నారు, మేము నిలుపుకున్నామంటూ కూడా ఈరోజు ప్రచారం జరుగుతుంది. నిజంగా కేదనపల్లి విషయంలో జరిగిన దానికంటే ఎక్కువ కూడా అధికార పార్టీ ఎక్కువ చేసింది. ఈరోజు వివేక్ తొందరపాటు వల్లనే ఈరోజు ఎక్కువగా బీఆర్ఎస్కి బూస్టప్ అయిందని జరుగుతున్న ప్రచారంలో ఏం చెప్తాను? నీకు చెప్పండి, మేము అధికారాన్ని ఉపయోగించుంటే అక్కడ తిరిగేటోళ్ళ ప్రజాస్వామ్యం నమ్మేదే కాంగ్రెస్ పార్టీ. మేము ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్ళాం కాబట్టి ఎక్కడ ఇప్పుడు మాకు సపోజ్ అండి, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు బీజేపీ పార్టీ ములాఖైతే అయింది?
ఎందుకు సిపిఐతో ములాఖాత్ అయింది సిపిఐతోని చెప్పండి. మీకు ఎజెండాలు లేవు, మీకు జెండాలు లేవు, మీకు ఏంటంటే జస్ట్ వ్యవహారం రాజకీయ పబ్బం కలుపుకోవడం మాత్రమే. అరే మన ఈయన పేరు సుమన్, సుమన్ బాల్క సుమన్, బాల్క సుమన్ ఎవరండి? ఒక ఏంది వాడు బానిస. బాల్క సుమన్ బానిస సుమన్, అది బాల్క సుమన్ మన టైం లేదు. విద్యార్థి అవును, నేను అంటున్నా అదే. అట్లే ఉండని చెప్పి నేను అట్లే ప్రవర్తించు. ఎందుకు ఒక ఊడిగం చేస్తావు? ఎందుకు ఒక పొలదండలు పెడతావు? ఎందుకు కాలేలు మొక్కుతావు? నీకు రాజకీయం తెలియకపోతే నేర్చుకో. బాల్క సుమన్ లాంటి అజ్ఞాని, ఒక అహంకారపు మాటలు, దొర కింద భక్తుంది కదా, ఆ దొర అహంకారపు వచ్చాను కూడా మర్చిపో. రాష్ట్ర రాజకీయాలు ప్రజాప్రభుత్వం నడుస్తూ ఉన్నాయి. ఇంకా దుర్మార్గంగా ఇంకా అలాంటి రాజకీయం చేస్తాం, గత 10 ఏళ్ళు రాజకీయంలో అహంకారం అట్ట చేస్తామంటే ఊరికి సమస్య లేదు, ప్రసక్తి లేదు. బాల్క సుమన్ లాంటి బానిసని చెన్నూరు ప్రజలు తిరస్కరించారు. అది అందరు గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, ఇబ్రాహీంపట్నంలో బీజేపీ బీఆర్ఎస్, ఖానాపూర్లో బీజేపీ బీఆర్ఎస్. అరే మీకు ఇది కాదండి, గతంలో కూడా 114 పంచాయతీ మన మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అటు సిరిసిల్లలో బీజేపీ పార్టీ, ఇటు ఆదిలాబాద్లో గెలవడానికే అటు కేటీఆర్ ఇటు బండి సంజయ్ ములాఖాత్ అయితేనే మొన్న కరీంనగర్లో కూడా బాధ్యతగా మేయర్ గెలవడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ అమ్ముడు పోయింది బీజేపీ పార్టీకి. నిజామాబాద్ కూడా అమ్ముడు పోయింది. ఇది బాహాటంగా తెలిసే విజయాలు. ఇప్పుడు తెలిసింది కాబట్టి మీరు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ అక్రమ రాజకీయానికి, అగత్య రాజకీయానికి, వ్యభిచార రాజకీయానికి తెరలేపినాయి. వీళ్ళు కౌల పిల్లలు, వీళ్ళని ఎప్పుడు వేరుగా చూడలేము. ఈ దుర్మార్గాన్ని తెలంగాణ మేధావి సంఘము హర్షించదు. బాధ్యత చెప్తున్నాము, వీరు తగ్గట్టు గుణపాఠం తెలంగాణ ప్రజానికం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు, మీరు కలిసి వస్తే రండి, ఒకటేసారి ఇద్దరిని కలిసి పొందబెడతామని చెప్పి. రేవంత్ రెడ్డి గారు రీసెంట్ ఒక ఇన్సిడెంట్ చెప్పడం జరిగింది, కలిసి రండి. ఇప్పుడు ఆయన కలిసి రమ్మంటున్నారు, వాళ్ళు కలుస్తున్నాం, మళ్ళీ మీరు అపోజ్ చేస్తున్నారు. నేను చెప్తున్నా అది కలిసి రండి. ఇప్పటి నుంచి ఇప్పుడు తెర మా సతీష్ గారు తెర ముందుకు రండి, తెర వెనుకల కూర్చొని దొంగచాటుగా మాట్లాడి దొంగచాటుగా యుద్ధం చేస్తాము, బాణాలు వేస్తామంటే ఊరికే లేదు. రండి, ఓపెన్గా రండి, కన్నులు మార్చుకోండి, ఇద్దరు కన్నులు తిరగండి. మేము మొత్తం మాకేం అవసరం అండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, మీరు కలిసి రండి, మిమ్మల్ని కలిసి బొంద పెడతాం, ఒకటే బొందలు అని చెప్పి. ఒకటే గోతిలో ఈ బీఆర్ఎస్ని బీజేపీని కలిసి బొంద పెడతామన్నాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటని తోచా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీ తీరుతారు. ఓవరాల్గా మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో చాలా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో బలం లేనప్పటికీ కూడా అక్కడ అధికారం యొక్క బలంతో కూడా డ్రా ద్వారా అవుతుంది. వివిధ రకాల ఫిరాయింపుల ద్వారా అధికార బలాన్ని కూడా ఉపయోగించుకుని ఈరోజు కూడా మొత్తం కార్పొరేషన్ చైర్మన్లను కూడా లాగేసుకుందని కూడా ఇటు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తారు. అదే ప్రతిపక్షాలకు పని బాట లేదు, చిల్లర మాటలు తప్ప. ప్రతిపక్షం ఎక్కడ ఉంటుంది తెలంగాణలో? ఉందా అసలు? ఎక్కడెక్కడ మీరు కోరుట్ట సంజయ్ కుమార్ ఎవరు గెలిచారండి? కాంగ్రెస్ పార్టీ గెలిచింది. నిజామాబాద్ ఎమ్మెల్యే అదేవిధంగా ఇదే విధంగా ఏది ఆర్మూర్ ఎమ్మెల్యే దగ్గర బీజేపీ ఉండే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అదేవిధంగా ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ పార్టీ గెలిచిందో అక్కడంతా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. అది మర్చిపోతాడు చెప్పండి, అవునా కదా? అంతెందుకండి, ఇప్పుడు ఆర్మూర్ ఎమ్మెల్యే ఎవరండి? రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ గెలిచింది కదండి. కోరుట్ల ఎమ్మెల్యే ఎవరండి? సంజయ్ కుమార్, అక్కడ కాంగ్రెస్ గెలిచింది కదండి. సంగారెడ్డి ఎమ్మెల్యే రండి చింతపాపగారు, అక్కడ కాంగ్రెస్ గెలిచింది కదండి. మన జైరాబాద్ ఎవరు? నారాయణ ఎవరు? అక్కడ కాంగ్రెస్ గెలిచిందండి. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఎక్కడ ఉంటే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అది మా విజయము. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, అది ప్రజా విజయము. ప్రజలు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. 114 సంబంధించిన మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు 95కు పైగా కాంగ్రెస్ పార్టీ గెలిచి ప్రజానికానికి స్పష్టంగా ఎన్నికల్లో ఏ విధంగా మన అభివృద్ధి నినాదం చేస్తుందో అట్లా ముందుకెళ్ళాము. బాహాటంగా బాధ్యతగా బీఆర్ఎస్ బీజేపీ పార్టీ రాజకీయ విభజన చేసి 20 సీట్లు గెలుచుకున్నాయి తప్ప ఎక్కడ కూడా అంత దమ్ము లేదు, అంత ధైర్యం కూడా లేదు. బీజేపీ గెలవనికే బీఆర్ఎస్ పార్టీ నానా తంటాలు పడుతుంది. బీజేపీని గెలిపేనికే బీఆర్ఎస్ పార్టీ నానా తంటాలు పడుతుంది, నానా యాగాలు చేస్తుంది. ఇది నిజమండి. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీని మోస్తుంది. తెలంగాణలో బీజేపీ పార్టీ లేకుండా బీజేపీ పార్టీకి బాధ్యతగా నాయకత్వం వహిస్తుంది కల్వకుంట్ల తారక రామారావు. బీజేపీ పార్టీని గెలవనికే, బీజేపీ పార్టీకి పుంజుకోనికే తెలంగాణలో నిజం అవసరము. రాజకీయ వ్యవహారం కోసం వాళ్ళకి అవసరము. వీళ్ళు రాజకీయం కోసము వాళ్ళ మూతులు నాకుతారు.
బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ మూతులు నాకుతుంది. ఇంకా మీలాంటి దుర్మార్గులు ఇంకా మాట్లాడుతుంటే ముఖం మీద గాంధీ చూపించేంత వరకు తెలంగాణ సిద్ధమైన దుర్మార్గులారా మీరు రాజకీయం చేయండి. రండి, దమ్ముంటే రండి, వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో రండి, చూసుకుందాం మీ పతాపం మా పతాపం ఎంత ఉందో. మీ దమ్ము మా దమ్ము చూసుకుందాం. రండి, కలిసి రండి, మీరు కొట్లాడుకోండి, నడవండి. మీరు ఇద్దరు కలిసి రండి, మీ ఇద్దరిని ఒకటే గొంతులో ఇద్దరిని కలిపి బొంద పెడతాం. ఇదే సందర్భంలో నెక్స్ట్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి, అలాగే నెక్స్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు ఇండైరెక్ట్ డైరెక్ట్ కలిసి వస్తాయి. రండి, మీకు దమ్ము ఉంటే కలిసి రండి. అదే చెప్తున్నాము, మీకు దమ్ము ఉంటే కలిసి రండి, కలిసి బీఫామ్లు ఇచ్చుకోండి, కలిసి పోటీ చేయండి, కలిసి ప్రచారం చేయండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో వారి అన్న ప్రకారంగా ఒకటే గోతులో ఈ బీజేపీని బీఆర్ఎస్ పార్టీని 100 గోతుల్లోకి బొందబెట్టడం ఖాయం. ఇది కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క సంకల్పం. ఇది మొత్తంగా మున్సిపల్ ఎన్నికల్లో ప్రధానంగా ఇటు బీజేపీ బీఆర్ఎస్ అయితే మాత్రం ఇటు కవల పిల్లలని మరోసారి నిరూపణ అయింది. కొంతకాలంగా వాళ్ళు ఎప్పటి నుండో కలిసే ఉంటున్నారు, ఓపెన్గా చెప్పకుండా దొంగచాటుగా కాంగ్రెస్ను దెబ్బతీసేలాగా చేస్తున్నారు. అందులో భాగంగా ఈ 3 మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఒకటి బీజేపీ 2 బీఆర్ఎస్ గెలవడానికి కారణం ఏంటంటే ఒకరికొకరు మద్దతు ఇవ్వడం వల్ల. కానీ ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు కూడా నేను కూడా అదే చెప్తున్నాను, దమ్ముంటే ఇద్దరు కలిసి పోటీ చేయండి. నెక్స్ట్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి, అలాగే పరిషత్ ఎన్నికలు ఉన్నాయి. భాజపాతో కలిసి పోటీ చేసి మా మీద గెలవండి, అప్పుడేందో మా కాంగ్రెస్ సత్యేందో చూపిస్తాము. కానీ ఇలా దొంగచాటుగా రాజకీయాలు చేయడం సరైంది కాదు, ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారని కూడా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు చెప్తున్న సందర్భంగా కనిపిస్తోంది. కెమెరా పర్సన్ మసోన్తో సతీష్ దిశా టీవీ, హైదరాబాద్.